హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు M&M ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అమ్మమ్మల కాలం నాటి టిఫిన్ చల్ల రొట్టె. ముందుగా గిన్నె తీసుకొని అందులోకి ఫస్ట్ 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. దీనికి కొలత వచ్చేసి 2 కప్పుల వరిపిండికి 1 కప్పు పెరుగు ఫ్రెండ్స్. ముందు 1 కప్పు వరిపిండి వేసుకొని అదే కప్పుతో 1 కప్ పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక కప్ వరిపిండి వేసుకోవాలి. ఇది కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి అన్నది టైట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ప్లేట్ పెట్టుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా రాత్రంతా నానబెట్టుకున్న పిండిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్న అల్లం ముక్క, అలాగే సగానికి కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. వీటన్నింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా పలుచగా చేసుకోవాలి పిండిని. చూసారు కదా, ఈ మాత్రం పలుచగా ఉంటే చాలు, మరీ పలుచగా చేసుకోక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది సగం వేసుకొని కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టుకోవాలి. రొట్టె బాగా కాలిన తర్వాత దాని అంతటా అదే సెపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ నుంచి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం లిడ్ పెట్టుకుని సిమ్లోనే ఉంచుకొని రొట్టె కాల్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి రొట్టె అనేది బాగా కాలింది ఫ్రెండ్స్. చూసారు కదా, దీన్ని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే రెసిపీ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.